స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయము దేవుని యొక్క ప్రసన్నతను, ఆయన మహిమను అనుభవిస్తూ, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆయన మాటలను ధ్యానిస్తూ ఉదయ ప్రారంభాన్ని చేస్తున్నట్లయితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యాలను చూచుట ద్వారా మనకు సమాధానమును, శాంతిని ప్రభు చేకూర్చగలడు. ఈ ఉదయ వాగ్దానాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఆమె ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఎవరైతే దేవుని యొక్క మాటలను, ఆయన ఆజ్ఞలను, ఆయన యొక్క గ్రంథములో ఉన్నటువంటి విలువైనటువంటి వాక్యాలను అనుసరించి గైకొని జీవిస్తారో వారు ధన్యులు అనేటువంటి మాట ప్రభు ఈ దినాన్న మరి తెలియజేస్తూ ఉన్నాడండి. ఆయన బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఆజ్ఞలతో కూడినటువంటి వాగ్దానాలను ప్రతి దినము కూడా మనకు వినిపింపజేస్తూ ఉన్నాడు. ఈ దినము ప్రభు చెబుతూ ఉన్నారేమనంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను కనుక ఈ గ్రంథమందు వ్రాయబడినటువంటి ప్రవచన వాక్యములను ఎవరైతే గైకొంటారో, ఎవరైతే వాటిని అనుసరించి జీవించగలుగుతారో, తమ్మును తాము భద్రపరుచుకుంటారో వారు ధన్యులు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. భక్తులు చెప్తాడనంటే, బాల్య దినములు యందు నేను సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అని. మనకు అన్ని సమస్తం అనుకూలంగా ఉన్న సమయాలలో, ప్రభువును ఆరాధించడానికి తగిన సమయాలలో మనం అనేక మార్లు దేవునికి నిర్లక్ష్యం చూపుతూ ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని దురుపయోగపరుచుకుంటూ మరి ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని చాలా సార్లు పోగొట్టుకుంటున్నాం. కానీ ఈ దినాన మరొక మారు మరి దేవుడిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, మీరు ధన్యులుగా ఉండాలి అనంటే, మీరు నాతో కూడా జీవించాలి అనంటే, ఆ పరలోక రాజ్యంలో నిత్య సుఖాలను అనుభవించాలి అనంటే, మీరు నేనిచ్చినటువంటి గ్రంథములో ప్రవచన వాక్యములన్నిటినీ, ఆజ్ఞలన్నిటినీ కూడా మీరు గైకొన్నప్పుడు మీరు ధన్యులు అనేటువంటి మాటను ప్రభు చెబుతూ ఉన్నాడు. కనుక భయంకర దినాలని, చివరి దినాల్లో, కడవరి దినాలలో, మరి పాపము మరి పెరిగిపోతున్నటువంటి దినాలలో మరి మనం జీవిస్తూ ఉన్నాం. శోధకుడు, అపవాది మన మీద విజృంభిస్తూ పాపంలో పడద్రోయడానికి, వారికి సైన్యముగా తయారు చేసుకోవడానికి ప్రభువుకి దూరపరుస్తూ మరి అనేక సార్లు నిన్ను వానికి దగ్గర చేసుకుంటూ ఉన్నాడు. మరి చాలా సార్లు గమనించకుండా, గ్రహించకుండా దేవుని యొక్క మహిమను కోల్పోతూ ఉన్నాం. కనుక ఈ దినాన ప్రభు చెబుతూ ఉన్నాడు, ప్రభు త్వరగా వచ్చుచూ ఉన్నాడని. మరి బాల్య దినములు ఎందునే, మనకు అనుకూల సమయములు ఎందునే, మనకు ప్రభు సమీపంగా ఉన్నప్పుడే ఆయన వేడుకున్నప్పుడు, ఆయనకు ప్రార్థించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు, ఆయనకి ఇష్టకరమైనటువంటి జీవితాలు జీవిస్తూ అనుకూలమైనటువంటి సమయాలలో ప్రభు నిత్యము స్మరించినప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నిత్య రాజ్యములో నిన్ను ఆయనతో కూడా జీవింపజేసేటటువంటి కృపనిస్తాడు. కనుక ఈ దినం ప్రభు చెప్తున్నారు, త్వరగా వచ్చుచున్నాను కనుక నీవు ఈ వాక్యములన్నిటిని అనుసరించి గైకొని నీవు జీవించు, నీవు ధన్యుడిగా నీవు ధన్యతను పొందుకో అని ప్రభు చెప్తూ ఉన్నారు. కనుక ఇట్టి మాటలు మరి ప్రతి హృదయంలోనూ కూడా దేవుడు వరింప చేయనుగాక. ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడును, మహాగణుడును, పరిశుద్ధుడమైన మా ప్రభా, మీకు వందనాలు. ఇది నాన్న ప్రభు బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారయ్యా. ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను కనుక ఈ గ్రంథమందు వ్రాయబడిన ప్రతి ప్రవచన వాక్యములను గైకొనువాడు మరి ధన్యుడని. కనుక ప్రతి బిడ్డ కూడా ఇదిగో నీ మాటలు నెరవేర్పులో ఉంటూ ఉండగా ప్రభా, ప్రతి మాటను కూడా జీవితాల్లో అన్వయించుకొని జీవించగలడానికి నీ వాగ్దానాలను, నీ ఆజ్ఞలను గైకొనుచు ప్రభా, నిత్య రాజ్యంలో ధన్యులుగా, భాగ్యులుగా ఎంచబడుటకు నీ కృప చూపించమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.